అందరికీ శుభోదయం. మన ఛానల్కి స్వాగతం. చిన్నదైనా పెద్దదైనా అనారోగ్యంతో బాధపడటం అనేది మనిషికి ప్రత్యక్ష నరకం లాంటిదే. అలాంటి అనారోగ్యాల నుండి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనం ఉపశమనం పొందాలంటే అశ్విని దేవతలని స్మరించాలని మన పెద్దలు చెప్తారు. మహాభారత యుద్ధంలో సైతం అశ్విని దేవతల సహాయం వల్లనే, వాళ్ళ వర ప్రభావం వల్లనే నకుల సహదేవులు అంతమంది సైనికులకి చికిత్స జరిపారని, వాళ్ళని పూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళకి శక్తిని ఒసగారని మనకి చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి చిన్నదో పెద్దదో అనారోగ్య సమస్య అంటూ ఉంటుంది. ప్రతిదానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు మింగటమే సమస్యలకి పరిష్కారం కాదు. పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగా అనారోగ్యాలు, అనుకోకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందే ఈ అశ్విని దేవతా స్తోత్రం నేను చదువుతాను. దానిని మీరు రోజుకి 3 సార్లు వింటే చాలా మంచిది. కనీసం రోజులో ఒక్కసారైనా సరే మన వీడియో ఆన్ చేసి పెట్టుకొని మీరు ఈ అశ్విని దేవతా స్తోత్రాన్ని వినండి. వినటం చేతనే మీకు అనారోగ్య సమస్య తగ్గి మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రశాంతమైనటువంటి మనస్సుతో మీరు దీన్ని ఎలా వినాలి, ఏం చెయ్యాలి, ఆ స్తోత్రం ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా? మరి ముందుగా మీరు మన ఛానల్ని లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? రోజులో ఎప్పుడైనా పర్వాలేదు, ఉదయం లేవగానే లేదా మధ్యాహ్నం పూట మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ దేవతా స్తోత్రాన్ని మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 3 సార్లు వినండి. అట్లీస్ట్ మీకు అంత వినాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మీరు ఒక్కసారైనా సరే వింటే మీ ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. మీరు ఆ మంత్రాన్ని వినేటప్పుడు మనసులో ఒకసారి అశ్విని దేవతలకు మనసారా నమస్కారాలు తెలియజేసుకోండి. మరి ఆ స్తోత్రం ఏంటో తెలుసుకుందామా? అశ్విని దేవత స్తోత్రం. ప్రపూర్వగో పూర్వజో చిత్రభానో గిరావాస్యం సామితపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానా వదిక్షింపతౌ భువనాని విశ్వా హిరణ్మయో శకుని సాంపరాయో నా సత్యదస్రో సునసౌ వైజయంతో శుక్లం వయంతో తరసా సువేమా వదిష్యయంతావసితం వివస్వతః గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికా మముంచతామశ్వినౌ సౌభగాయ తావత్ సువృత్తావనమంతమాయయా వసత్తమాగా అరుణా ఉదావహాన్ షష్ఠిశ్చ గావస్త్రిశస్తాచ్చ ధేనవా ఏకం వత్సం సువతేతం దుహంతే నానాగోష్టా విహిత ఏకదోహనా స్తావశ్వినౌ దుహతో ధర్మముఖ్యం ఏకాం నాభిం సప్తశతా అరాహాశ్రితా ప్రదిష్వన్యా వింశతిరర్పితా అరాహా అనేమి చక్రం పరివర్తతే జరం మాయాశ్వినో సమనత్తి చర్షణే ఏకం చక్రం వర్తతే ద్వదశారం షణాభిమేకాక్షమృతస్య ధారణం యస్మిన్ దేవా అధివిశ్వే విషక్తాస్తావస్వినో ముంచతో మా విషీదతం అశ్వినా విందుమమృతం వృత్తభూయో తిరోద్ధత్తమశ్వినో దాసపత్నే హిత్వా గిరిమశ్వినో గాముతాచరంతో తద్వృష్టిమహ్నా ప్రస్థితౌ బలస్య యువాం దిశో జనయధో దశాగ్రే సమానం మూర్ధ్నిరధయాతం వియంతే తాసాం యాతాం ఋషయో
प्रयान्ति देवा मनुष्याः क्षितिमाचरन्ते युवां वर्णान् विकुरुथो विश्वरूपांस्ते धिक्षिपन्ते भुवनानि विश्वा ते भावनोऽप्यनुसृताश्चरन्ति देवा मनुष्याः क्षितिमाचरन्ति तौ नासत्यावस्विनो वां महेहं स्रजं च यां बिभृतः पुष्करस्य तौ नासत्यावमृता वृथा वृते देवास्तत्प्रपदेन सूते सुखेन गर्भं लभेतां युवानो गतासुरे तत्प्रपदेन सूते सद्यो जातो मातरमत्ति गर्भस्थावश्विनो मुञ्चथो जीवसेगाः स्तोतुं न शक्नोमि गुणैर्भवन्तौ चक्षुर्विहीनः पदे सम्प्रमोहः दुर्गे हमस्मिन् पतितोऽस्मि कूपे युवां शरण्यो शरणं प्रपद्ये. ఈ శ్లోకాన్ని మీరు చెప్పుకోగలిగితే స్క్రీన్ మీద ఇస్తున్నాను. మీరు 3 సార్లు చెప్పుకోండి. లేని పక్షంలో ఒక్కసారి మీరు చెప్పుకోగలము అనుకుంటే చెప్పుకోండి. లేని పక్షంలో మీరు రోజుకి 3 సార్లు విన్నా, ఒకసారి విన్నా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సైతం ఈ అశ్విని దేవతా స్తోత్రాన్ని పఠించి పారాయణం చేసి చిన్నవాటి నుండి పెద్దవాటి వరకు ఎన్నో జబ్బుల నుండి ఉపశమనం పొందిన వాళ్ళని ఎంతోమందిని చూశాను, ఎంతోమంది గురించి విన్నాను నేను. ఇది నలుగురికి ఉపయోగపడేది. మీతో పాటు ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు. స్వస్తి, సర్వే జన సుఖినో భవంతు. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.